అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్ సుయు. ఈ వీడియోలో మనము ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ లంచాల వ్యవహారం మనందరికీ బాగా తెలుసు. అదాని వచ్చి జగన్ గారికి ఏదో లంచాలు ఇచ్చారు అనేది ఒక అభియోగం. అమెరికా కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు న్యూయార్క్లో ఉంటుంది. ఆ కోర్టు వారు ఇట్లా చెప్పారు అని చెప్పి ఒక ఎలిగేషన్ జరుగుతూ ఉంది. దానిలో కొంతమంది అయితే జగన్ గారు తీసుకున్నారని, అదాని గారు అక్కడి నుంచి డబ్బులు డైరెక్ట్గా తీసుకొచ్చి మరి జగన్ గారికి ఇచ్చారనేది ఆ అభియోగం. ఆ అభియోగమే కాకుండా ఇచ్చారు, ఇక జగన్ జైలుకి వెళ్ళిపోతాడు, అమెరికా కూడా పోలేడు. మనవాడు కొంతమంది ఈ మధ్య నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే, జగన్ డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోతాడు, ధైర్యం ఉంటే అమెరికా బొమ్మ నుండి లేకపోతే ఇంగ్లాండ్ బొమ్మ నుండి ఎక్కడికైనా ఇక్కడి నుంచి బయలుదేరి ఫారిన్ వెళ్ళమనండి, అరెస్ట్ చేస్తారు జగన్ అంటున్నారు. అసలు బేస్లెస్ ఎలిగేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీనిలో మనం ముఖ్యంగా గమనిస్తే, ఇప్పుడు సెకీకి తోటి అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యింది ఎవరంటే అదాని. అంటే అదాని వాళ్ళు మేము సప్లై చేస్తాము సోలార్ పవర్ మీకు అని చెప్పి ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ కాబట్టి దాంతో వాళ్ళు ఎంటర్ అయ్యారు. సో అగ్రిమెంట్లో ఎంటర్ అయిన తర్వాత ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఈ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఎంటర్ అయింది. దీనికంటే ముందు ఒకటి గమనిద్దాం. 2021లో ఆగస్టులో ఇక్కడ అదాని ఆయన్ని జగన్ గారిని, మాజీ ముఖ్యమంత్రిని మీట్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆగస్టు 7వ తేదీ ఒకసారి, సెప్టెంబర్ 12th ఒకసారి, నవంబర్ 20th ఒకసారి. ఇదంతా కూడా 2021లో జరిగింది. ఈ జరిగినప్పుడు ఎవరంటున్నారు, ఇక్కడ ఏమంటున్నారు, ఈ గవర్నమెంట్ అఫీషియల్ అంటున్నారు, ఇక్కడ ఫారిన్ అఫీషియల్ అంటున్నారు. అంటే ఫారిన్ అఫీషియల్ అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్ ఫారిన్ అఫీషియల్ ఎవరో తెలియదు. అసలు అందరూ ఊహ ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయి ఉంటాడు, అంతకంటే ఇంకెవరు ఉంటారు అనేది ఒక భావన. అయితే దీనికి ముందు కొన్ని విషయాలు జరిగినాయి. మనం గమనిస్తే, ఈ టారిఫ్ ఏదైతే ఉందో ఇది పర్ యూనిట్ 2019లో అయితే 2019లో అయితే ₹2.92 ఉంది. ఎప్పుడు? 2019లో. ఆ తర్వాత జూలై 15th 2021లో అదాని తర్వాత అజూర్ పవర్ వీళ్ళు వాలంటరీగా ఏం చేశారంటే, ఇద్దరు కలిసి వాళ్ళు ₹2.54కి దీన్ని తగ్గించారు. టారిఫ్ ఎవరితో తగ్గించారు? ఇసెక్కితో తగ్గించారు. సో ఎస్ఈసిఐ తోటి. సో ఈ తగ్గించినప్పుడు వాళ్ళు దీనిలో అప్పుడు అగ్రిమెంట్లో ఎంటర్ అయింది ఎవరంటే 3 రాష్ట్రాల వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎవరెవరు ఎంటర్ అయ్యారు? అక్కడ ఒడిశా వాళ్ళు ఎంటర్ అయ్యారు 500 మెగావాట్స్కి. అలాగే 300 మెగావాట్స్కి ఏమో ఛత్తీస్గఢ్ వాళ్ళు ఎంటర్ అయ్యారు. అలాగే 1000 మెగావాట్స్కి ఏమో తమిళనాడు వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఎంతకి ఎంటర్ అయ్యారు? ₹2.54 ధర ఒక యూనిట్కి. ఇప్పుడు ₹2.54 అక్కడుంటే, ఆ తర్వాత ఏం జరిగింది? నవంబర్ 3, 2021 అంటే దాని తర్వాత, ఇదేమో ఆగస్టులో జరిగింది, అది ఏది జూలైలో జరిగింది ₹2.54. ఆ తర్వాత మరలా తగ్గించారు. ఎవరు? ఈ అదాని గ్రూప్ వాళ్ళు, అజూర్ కంపెనీ వాళ్ళు, ఈ ఇద్దరు కూడా మళ్ళా తగ్గించారు. ఎంత తగ్గించారు? ₹2.42 తగ్గించారు. ఈ ₹2.42 ఇంక్లూడింగ్ టారిఫ్ ఛార్జెస్ అన్నీ కూడా, అంటే వీళ్ళు ఇంక్లూడింగ్ ఈ సప్లై చేసేది అంతా కలుపుకొని ఈ ₹2.42 వీళ్ళు తగ్గించారు. ఇది అప్పుడు మన వాళ్ళు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వాళ్ళు అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు చెప్దాము, ఆ రోజుల్లోనేమో జూలై 15, 2021నేమో ₹2.54 తోటి 3 రాష్ట్రాల వాళ్ళు ఎంటర్ అయ్యారు. అంటే 54 పైసలు, ₹2.54. ఇక్కడ ₹2.42 అంటే ఎంత? 12 పైసలు ఆల్రెడీ తగ్గించారు. ఇది ఇంక్లూడింగ్ 0.7 పైసా ఇది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ, ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కానీ, ఇవన్నీ. సో ఇప్పుడు ఇక్కడ వారికంటే వీళ్ళు రేటు తక్కువలో అగ్రిమెంట్ చేసుకుంటే, ఇదే అదాని వచ్చి ఏ విధంగా జగన్కి బ్రైబ్ ఇస్తాడు దీనిలో?
ఇంకొకటి అసలు మనం ఒక విషయం మర్చిపోతున్నాం ఇక్కడ. అదానీ అనేవాడు ఒక ఇండస్ట్రియలిస్ట్. అతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఆయన కుదుర్చుకున్నాడు ఒప్పందం. ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న ఆయనతోటి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మరి అగ్రిమెంట్ చేసుకుందా అంటే అసలు వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధం లేదు. ఎవరికి సంబంధం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళతోటి సంబంధం. సోలార్ పవర్ వాళ్ళు సప్లై చేస్తారు. సో సోలార్ కార్పొరేషన్ తోటి వీళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటే అదానికి ఏం సంబంధం? అదాని సోలార్ వాళ్ళకి సప్లై చేయాలి, సోలార్ వాళ్ళు మన ఏపీ రాష్ట్రానికి సప్లై చేయాలి. ఇది కండిషను. అసలు మధ్యలో అదాని పాత్ర ఏముంది ఇక్కడ? అదాని వాళ్ళకి సప్లై చేయలేదు, వాళ్ళ అండర్స్టాండింగ్. ఇప్పుడు మరి అదాని వాళ్ళతోటి సెకీతోటి ఒప్పందం కుదుర్చుకున్నాడు కదా, మరి ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా మరి బ్రైబ్ చేసి ఉండాలి కదా నరేంద్ర మోడీని. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ఇండియా అండర్టేకింగ్ కంపెనీ అది, ఇది సోలార్ ఎలక్ట్రిసిటీ అది కంపెనీ. మరి ఆ కంపెనీ తోటి మరి ఈయన అదాని మరి ఎంటర్ అయ్యేటంటే అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యారంటే అదాని కానీ అది అజూర్ కంపెనీ కానీ ఈ రెండు కూడా ఎంటర్ అయినాయి అంటే మరి వీళ్ళు బ్రైబ్ చేశారా నరేంద్ర మోడీని? బ్రైబ్ చేస్తేనే వాళ్ళ అగ్రిమెంట్లో ఎంటర్ అయ్యారా? ఇదేం మాట ఇది? ఇప్పుడు అదే మనం గమనించాల్సింది. ఇక్కడ 12 రూపాయలు తక్కువతోటి పక్కన తమిళనాడు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలతో పోల్చుకుంటే 12 పైసలు తక్కువతోటి ఏపీ స్టేట్ గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే అంటే తక్కువ రేట్ ఇచ్చి మళ్ళీ బ్రైబ్ ఇస్తారా ఎవరన్నా? ఏ బుద్ధి లేనివాడైనా కానీ ఈ విషయాన్ని అంగీకరిస్తారా? వాడు కూడా అమెరికా వాడు చెప్పాడు, అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు చెప్పింది, వాళ్ళు ఎలిగేట్ చేస్తారు. వాళ్ళు ఎలిగేట్ ఎడ్ చేశారు. సాగర్ అదాని ఉన్నాడు, అదాని కజిను. ఈ సాగర్ అదాని దగ్గరట ఆయన సెల్ ఫోన్ ఉందట. ఆ సెల్ ఫోన్లో ఏముంది? ఆయన ఏదో రాసుకున్నాడు, ఆ నోట్లో ఏదో రాసుకున్నాడు. ఏమని? నేను ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చాను, ఒడిశాకి ఎంత ఇచ్చాను, తమిళనాడుకి ఎంత ఇచ్చాను అని ఏదో రాసుకున్నాడు. మరి అతను తీసుకొని రాసుకున్నాడా లేకపోతే అతను పర్పస్ఫుల్గా రాశారో మనకు తెలియదు. ఆయన రాసుకుంటే దాన్ని వీళ్ళు ట్రాక్ చేసి కాబట్టి ఈ 3 సార్లు ఏది 2021లో ఆగస్టులో, సెప్టెంబర్లో, నవంబర్లో 3 సార్లు గవర్నమెంట్ని కలిసినట్టుగా గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ని అదాని కలిశాడు. కలిసిన విషయం ఆయన సాగర్ అదాని ఆయన ఫోన్లో రాసుకుంటే ఆయన ఫోన్లోది వీళ్ళు ట్రాక్ చేసి ఇవి ఆయన వచ్చి ఈయనకి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడు అని చెప్తూ ఉన్నారు. దీన్ని మరి గిట్టని వాళ్ళు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. నేను ప్రతిపక్షం అంటలే, ఇక్కడ పేపర్ వాళ్ళు. ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు పాలకపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు కానీ లేక పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళేం మాట్లాడట్లేదు దీని మీద. ఇప్పుడు ఇదే విషయంలో మరి ఇంత మార్జిన్ అంటే తక్కువలో అగ్రిమెంట్ చేసుకుంటే అది కూడా తప్పుపెట్టి తక్కువ ఇస్తూ మళ్ళీ బ్రైబింగ్ ఇస్తారా, లంచం ఇస్తారా? ఎక్కడన్నా ఉందా ఇది? ఎక్కడా లేదు. సో ఇది జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు ఈ దీనిలో ఎప్పుడైతే ఈ 1700 మెగావాట్లు తీసుకోవడం 7,000 మెగావాట్లు తీసుకోవడానికి గవర్నమెంట్ ఒప్పుకుందో వెంటనే ఏం చేశారు? సిపిఐ రామకృష్ణ ఈ ఫైల్డ్ ఏ కేస్ బిఫోర్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏం చేశాడు? పిల్లు వేశాడు. అసలు అది అన్యాయంగా జరిగింది, అక్రమం జరిగింది దానిలో అని ఆయన పిల్లు వేశాడు. మరి పిల్లు వేస్తే అది అందరితో ఊరుకున్నారంటే ఇప్పుడున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఆయన కూడా ఒక పిల్లు వేశాడు. ఆ పిల్లలో కూడా ఆయన ఏం చెప్పాడంటే వీటన్నిటిని స్టాప్ చేసేయాలి, ఇది ఏదో ఒక అక్రమంగా జరిగింది అగ్రిమెంటు అని చెప్పి అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్లో వాళ్ళే ఉన్నారు. ఎవరున్నారు? పయ్యావుల కేశవ్ గారు, ఆయన ఆర్థిక మంత్రి గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన అప్పట్లో పిల్లు వేశాడు 2022లో. 21లో సిపిఐ రామకృష్ణ వేశాడు. మరి ఈ 2 కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కదా, అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేస్తే అయిపోద్ది కదా పంచాయతీ. ఈ అగ్రిమెంట్ని, పాత అగ్రిమెంట్ని ఆ రోజుల్లో జగన్ గారు చేశారు అనుకుందాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా చేశారు. వీళ్ళు వచ్చారు, వీళ్ళు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు ఏదైతే బ్రైబింగ్ ఇచ్చారని చెప్తా ఉన్నారో ఆ బ్రైబింగ్ ఆయన వసూలు చేసుకుంటాడేమో. ఆ 1750 కోట్లు ఆయన మరి వెనక్కి తీసుకుంటాడేమో చూడాలి. మరి ధైర్యం ఉంటే ఈ గవర్నమెంట్ చేసేయాలి, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకు చేసుకోవట్లేదు? పోనీ పయ్యావుల కేశవ్ గారు మరి ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఆయన ఏం స్టేట్మెంట్ ఇవ్వాలి? నేను ఆల్రెడీ ఇట్లా పిల్లు వేశాను, ఆ పిల్లు పెండింగ్ ఉంది, మరి ఆ పిల్లుని మేము విత్డ్రా చేసుకుంటామని చెప్పాలి. విత్డ్రా చేసుకుంటే ఏమవుతుంది? ఇది అప్రూవ్ అవుతుంది. ఏది అప్రూవ్ అవుతుంది? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉంది.
ఆ కమిషను ఒక ఆర్డర్ పాస్ చేసింది 12/4/2024 ఏమనంటే ఈ అగ్రిమెంట్లు రెండు కరెక్టే, అగ్రిమెంట్లు డేటెడ్ ఇది 1/12/2021 చేసుకున్న ట్రైపార్టైట్ అగ్రిమెంటు, ఆ తర్వాత చేసుకున్న సప్లిమెంటరీ అగ్రిమెంటు 29/12/2023 సప్లిమెంటరీ అగ్రిమెంట్ రెండు కరెక్టే. కాకపోతే సబ్జెక్ట్ టు ది అవుట్కమ్ ఆఫ్ ది రిట్ పిటిషన్ దట్ ఈజ్ పిల్ అనేది ఆయన ఆర్డర్లో రాశారు. ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు కనుక ఆ కేసు విత్డ్రా చేసుకుంటే, ఆయన గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఎందుకు విత్డ్రా చేసుకోవాలో కూడా చెప్తా. ఎందుకు విత్డ్రా చేసుకోవాలంటే ఇది 9 గంటలు అన్ఇంటరప్టెడ్ పవర్, సోలార్ పవర్ పబ్లిక్ అగ్రికల్చరిస్ట్కి ఇస్తారు, వ్యవసాయదారులకు ఇచ్చేది అన్ఇంటరప్టెడ్, అది డే టైము ఇచ్చే ఒక పవర్, సోలార్ పవర్. సో ఇంత అన్ఇంటరప్టెడ్గా ఇచ్చేది పగలిచ్చే కరెంటుని మరి అది విత్డ్రా చేసుకుంటే ఏమవుతుంది, ఇవ్వాల్సి వస్తే ఏమవుతుంది, దీన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది ఈ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేయకపోతే పయ్యావుల కేశవ్ గారు దాన్ని కంటిన్యూ చేయాలి. అది కంటిన్యూ చేసే పోతే రిట్ పిటిషను అసలు ఈ గోలంతా లేకుండా ఈ అగ్రిమెంట్, ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో 2021లో చేసుకున్నది దాన్ని క్యాన్సిల్ చేస్తే అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, పయ్యావుల కేశవ్ గారు మరి ముగ్గురు కీలకమైన పదవుల్లో ఉన్నారు కాబట్టి. లేకపోతే 29/12/2023లో కూడా ఒక సప్లిమెంటరీ అగ్రిమెంట్. ఈ సప్లిమెంటరీ అగ్రిమెంట్ ఏంటి, అజూర్ పవర్ వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తామన్నారు. ఎంత కేవీ ఇస్తామన్నారంటే అజూర్ పవర్ కంపెనీ వాళ్ళు ఇచ్చేది సంథింగ్ అరౌండ్, అంటే ఇద్దరు వీళ్ళు కలిపి ఇస్తానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఎంతంటే 2333 మెగావాట్స్ ఏమో అజూర్ పవర్ వాళ్ళు ఇస్తారు, 4667 ఏమో అదాని రెన్యూబుల్ వాళ్ళు ఇస్తారు. సో వీళ్ళిద్దరు కలిపి కూడా ఇస్తున్నప్పుడు ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేసుకున్నారు అప్పుడు. ఆ తర్వాత ఎవరికి, సెకీతోటి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే అంతా కూడా అదానియే ఇస్తాడు అని చెప్పి 2023లో సప్లిమెంటరీ అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ రెండు కూడా కరెక్ట్ అని చెప్పి కమిషన్ ఇచ్చింది, ఎలక్ట్రిసిటీ బోర్డు కమిషన్. సో ఇది ఇచ్చిన తర్వాత దీన్ని పయ్యావుల కేశవ్ గారు కోర్టులో ఏం చెప్పారంటే, మేము దాని మీద కూడా మాకు అబ్జెక్షన్ ఉంది కాబట్టి మేము అమెండ్మెంట్ ఆఫ్ రిట్ పిటిషన్ అమెండ్ చేసుకోవాలి మేము అని చెప్పి ఆ రోజుల్లో వాళ్ళ గవర్నమెంట్లోకి రాకముందు వాళ్ళు అక్కడ హైకోర్టులో చెప్పిన స్థితి. హైకోర్టు దాన్ని వాయిదా వేసింది కేసు. స్టిల్ రామకృష్ణ గారి కేసు, పయ్యావుల కేశవ్ గారి కేసు రెండు రిట్ పిటిషన్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ విషయాలు చెప్పకుండా వాళ్ళు క్యాన్సిల్ అన్నా చేసుకోవచ్చు, లేదు ఆ రిట్ పిటిషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ రెండూ చేయొచ్చు. ఈ రెండూ చేయకుండా ఏమీ మాట్లాడకుండా కేవలం ఒక వర్గం మీడియా ఈ విధంగా వాళ్ళు ఏదో చెప్పారని బురద చల్లటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే అన్యాయంగా అది ఇవ్వండి ఇచ్చారు అని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పే రీజన్స్లో ఎక్కడైనా మీకు అనిపించిందా ఈయన డబ్బులు తీసుకొని ఉంటాడు, లంచం తీసుకొని ఉంటాడని? అదే సమయంలో ఇంకొకటి జరిగింది, మనం అది గమనించాలి. అసలు అది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. 28/9/2021 క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో 130 ఎకరాలు అదానికి కట్టబెట్టారు. 130 ఎకరాలు ఎందుకు చేశారంటే 200 మెగా డేటా సెంటర్ బిజినెస్ పార్క్ కోసం 130 ఎకరాలు కేటాయించింది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా 5 షిప్పింగ్ హార్బర్లు డిపిఆర్లకు ఆమోదం తెలిపింది. 7000 మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం త్రైపాక్షిక ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు వీలుగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. ఇది క్యాబినెట్ మీటింగ్లో డిసైడ్ అయిన విషయాలు. ఇది ఎప్పుడైంది? 28/9/2021 9th మంత్లో అయింది. ఇదే 9th మంత్లో అదాని జగన్మోహన్ రెడ్డి కలిశారంటున్నారు. ఇక్కడ కలవటానికి రకరకాల రీజన్స్ ఉంటాయి. ఇక్కడ 130 ఎకరాల ల్యాండ్ ఆయనకి ఇచ్చారు. ఎందుకు అంటే ఆయన కంపెనీస్ పెట్టడానికి, మెగా డేటా సెంటర్ పెట్టడానికి, 200 మెగా పవర్ డేటా సెంటర్ పెట్టడానికి బిజినెస్ పార్క్ కోసం 130 ఎకరాలు కేటాయించింది. మరి ఈ విషయాలు ఎందుకు మాట్లాడుకోరు? తర్వాత షిప్పింగ్ హార్బర్లు అవన్నీ ఉన్నాయి. అవన్నిటి మాట్లాడటానికి 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నిసార్లు అయినా రావచ్చు. ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన ఎన్నిసార్లు అయినా వస్తారు. ఇప్పుడు ఆయన రాగానే ఈయనకి ఏదో బ్రైవింగ్ ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అది ఎందుకు కరెక్ట్ కాదంటే, తమిళనాడు వాళ్ళకంటే మనం కదా తక్కువ తీసుకున్నాం, మన రాష్ట్రంలో తక్కువ రేటుకి ఇచ్చారు. తక్కువ రేటుకి ఇస్తూ మళ్ళీ బ్రైవింగ్ ఇస్తారా? ఇది ఎక్కడ లేదు కదా. కాబట్టి విఘ్నులైనా మీరందరూ ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఇది ఏది కరెక్ట్ అనేది అనవసరంగా మనం ఒక అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది జరుగుతూ ఉన్నట్టుగా వ్యూవర్స్గా మాకు అందరికి అర్థమవుతూ ఉంది. ఇది చాలా ఘోరమైన స్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాబట్టి ఇది తెలుసుకోవాలని, ఈ నాలెడ్జ్ కోసం
అంటే అందరికీ ఐడియా కోసం ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. మీకు ఈ వీడియో నచ్చితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మీ కామెంట్స్ ఉంటే తెలపండి. అందరికీ నమస్కారం.